వెల్కమ్ టు మహా డిబేట్. ఈరోజు నిజంగానే తెలంగాణ రాజకీయాలు ఒక కీలక మలుపు తిప్పబోతున్నాయా? ముఖ్యంగా తెలంగాణ సాధించిన ఘనత, అసాధ్యం అనుకున్న తెలంగాణను సుసాధ్యం చేసిన ఘనత కలిగిన కేసీఆర్ ఈరోజు సిట్ విచారణకు సిట్ కేసీఆర్ని విచారిస్తోంది. మరికొద్దిసేపట్లో విచారణ కూడా ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారంటూ అనేక మంది, ముఖ్యంగా రాజకీయ సినీ ప్రముఖులు, వారితో పాటు వ్యాపార పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మీడియా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి అంటూ వీటికి సంబంధించి మొత్తం కూడా ఒక పథకం ప్రకారము లేదంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్దేశం కాకుండా దురుద్దేశాలతోటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగాయి అన్న ఆరోపణల మీద ఏర్పాటైన సీట్ గతంలో అనేక మందిని, అటు ప్రభాకర్ రావు గారు, అదేవిధంగా రాధాకిషన్ రావు, వారితో పాటు ప్రణీత్ రావు, తిరుపతి ఇలా అందరినీ కూడా అధికారులను విచారించింది. ఆ తర్వాత రాజకీయ నాయకులను విచారించింది. మొత్తం తెలంగాణ రాజకీయాల్లోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ప్రభంజనంలాగా మారింది. ఒక రకంగా ప్రభుత్వం మారడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కూడా ఒక కారణమైంది. ఆ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ మీద పదే ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి దీని మీద సిట్ దర్యాప్తుకి నియమించారు. ప్రస్తుతం సిట్ విచారణ దాదాపు క్లైమాక్స్కి చేరినట్లే అనిపిస్తోంది. కేసీఆర్ విచారణతోటి సిట్ దర్యాప్తు ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇప్పుడే నందినగర్లో కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు వచ్చారు. కేసీఆర్ తోటి సిట్ అధికారులు సమావేశమయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అదేవిధంగా కేసీఆర్ని సిట్ విచారణకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ సాధించిన, ఒక రకంగా అటు బీఆర్ఎస్ వర్గాల భాషలో తెలంగాణ పితామహుడు అంటారు. అలాంటి కేసీఆర్కి సిట్ విచారణ అని చెప్పి సెక్రటేరియట్ ముందు నిరసన ప్రదర్శన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రకరకాల నిరసన ప్రదర్శనలు నడుస్తున్నాయి. సిద్దిపేట దగ్గర రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకి తలకి గొర్రె తలబెట్టి మరి దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఇలా అంటే మొత్తం కూడా పూర్తి కక్ష సాధింపు చర్యలే ఈ సిట్ దర్యాప్తు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, ముఖ్యంగా అటు కేటీఆర్ కానీ, అదేవిధంగా ఆ తర్వాత అటెండ్ అయిన సంతోష్ రావు, అదేవిధంగా అంతకుముందు హరీష్ రావు, వీళ్ళందరూ కూడా సిట్ దర్యాప్తుకి ఆ కుటుంబం నుంచి హాజరయ్యారు. అయితే కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటు ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాల్లో సాధారణంగా సహజంగా జరుగుతుంటుంది. ముఖ్యంగా శాంతి భద్రతలను కాపాడడానికి, ప్రభుత్వ స్థిరత్వానికి ప్రమాదం వస్తోంది అన్న అభిప్రాయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సిట్ దర్యాప్తు జరుగుతుంది. అదే అధికారులు, ముఖ్యమంత్రి వారి మధ్య ఉంటుంది అని చెప్పి చెప్పకనే ఆ రోజు ముఖ్యమంత్రికి ప్రమేయం ఉంది అని అనేది ఇటు కేటీఆర్ చెప్పకనే చెప్పారా? దాంతోపాటు ముఖ్యంగా సంతోష్ రావు విచారణ సందర్భంగా కూడా సంతోష్ రావు స్లిప్పులు ఇచ్చేవారని, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి అని చెప్పి ఆ స్లిప్పులు సంతోష్ రావు ఇస్తే స్వయంగా కేసీఆర్ గారు ఇచ్చినట్లే అని చెప్పి ఒక భావన ఉంది అని అనేది రాధాకిషన్ రావు కానీ, ప్రభాకర్ రావు కానీ అధికారులు సిట్ ముందు చెప్పిన నేపథ్యంలో సిట్ దానికి అనుగుణంగానే ఒక నివేదిక వాంగ్మూలం తయారు చేసింది. ఆ వాంగ్మూలంలో దాని ఆధారంగానే ఈరోజు కేసీఆర్ విచారణ కొనసాగుతోందా? ప్రస్తుతం అక్కడ కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి రామ్ నరేష్ ఉన్నారు, దుర్గేష్ మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో ఉన్నారు. ఒకసారి దుర్గేష్తో మాట్లాడదాం. దుర్గేష్, చెప్పండి, ఏంటి, ఎంతసేపు అయింది ప్రారంభమయ్యి, ఏం జరుగుతోంది అక్కడ? తెలంగాణ రాష్ట్రం సంచలనం రేపిన ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చే దశలో కూడా సిట్ బృందం దూకుడు పెంచని చెప్పుకోవచ్చు. మరొక పక్కన చూసుకుంటే మొత్తం ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు ఎవరైతే వాళ్ళందరికీ కూడా తర్వాయిన నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి మనం తర్వాయి భాగంలో చూస్తుంటే చివరికి కేసీఆర్కి నోటీసులు జారీ చేయడం మనం మొదటి నుంచి చెప్తున్నాం. అదేవిధంగా పోలీసులు కూడా సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం దర్యాప్తు భాగంగా 160 CRPS కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. తనకు ఆల్రెడీ అక్కడ ఉండలేను, నందినాల్లో వద్దు, తనకు ఫామ్ హౌస్లో రావాలని చెప్పేసి తను కూడా రిప్లై ఇచ్చిన పరిస్థితి. కానీ ఎట్టి పరిస్థితుల్లో తనకు హైదరాబాద్ నగర
పరిశ్రమ ప్రాంతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి రావాలని చెప్పేసి మరొకసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తను లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎట్టకేలకు ఈరోజు మధ్యాహ్నం 1 తన నందినగర్లో ఉన్న నివాసానికి చేరుకోవడం జరిగింది. అదే ముందుగా మధ్యాహ్నం 12 గంటలకే ముందు ముస్తుగా ఎవరైతే ఉన్నారో సిట్టు అధికారులకు సంబంధించిన ఒక టీము ఉదయం మార్నింగ్ వచ్చినటువంటి సిస్టమ్స్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి, కంప్యూటర్ కానీ, కుర్చీలు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఒక సెటప్ అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే సిట్టు అధికారులు ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ కానివ్వండి, శ్రీనివాస్ కానీ, శ్రీధర్ కానీ, దీనిలో రితిరాజు ఎవరైతే ఉన్నారో, నారాయణ రెడ్డి, వీళ్ళంతా సిట్టు 9 మంది అధికారులు ఎవరైతే ఉన్నారో 9 మంది అధికారులలో ఈ వాళ్ళ 5 మంది అధికారులు సిట్టు అధికారుల బృందం కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ నివాసంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని లోపలికి వెళ్ళారు. కనీసం కాసేపట్లో దర్యాప్తు వేగవంతం చేస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 2nd ఫ్లోర్లో సెటప్ అంతా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. 2వ ఫ్లోర్లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలోనే సిట్టు అధికారులంతా ఒక రూమ్ ఏదైతే ఉందో దాంట్లో అన్నీ కూడా సిస్టమ్ పెట్టి ఏర్పాటు చేస్తారు. దాంట్లో భాగంగా అన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా తను విచారించబోతున్నారని చెప్పాలి. అంతా విత్ ఆడియో రికార్డింగ్, వీడియో ఆడియో రికార్డింగ్తోనే మొత్తం విచారించబోతున్నారని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ తను మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, సిట్టు అధికారులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తున్నారు, ఏ ప్రశ్నలు వేస్తున్నారు, ఇది వేసేటటువంటి ప్రశ్నలకు కేసీఆర్ ఏం చెప్తున్నాడు అదంతా కూడా రికార్డ్ అంతా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ రికార్డింగ్ సిస్టమ్ కనుక లేకుంటే కానీ కష్టమయ్యేతరమైనటువంటి పరిస్థితులు ఉండేది. ఎందుకంటే ఎవరైతే మీ రాజకీయ నేతలందరూ కూడా మాట మార్చేటువంటి పరిస్థితిలో ఉంటుంది కనుక అది దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే టెక్నికల్ ఎవిడెన్స్ ముందు పెట్టి ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ను ప్రశ్నించబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ విజయ్ కుమార్ ఎస్బీలో ఉన్నటువంటి విజయ్ కుమార్ ఆల్రెడీ ముక్కుసూటి అయినటువంటి మనిషి అని కూడా చెప్పుకోవచ్చు. విజయ్ కుమార్ ఐపీఎస్ అధికారి తన నేతృత్వంలోనే ఈ రోజంతా విచారణ జరగబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎందుకంటే విజయ్ కుమార్ అనే విషయం అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఆల్రెడీ తను ఎక్కడ పోస్టింగ్లు ఇచ్చినా ప్రతి చోట కూడా నేను చేస్తాను, నాకేమీ అభ్యంతరం